హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదండి. పిండి వంటలు అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇలా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి జంతికలు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ముందుగా దీనికోసం కడిగి ఆరబెట్టిన రేషన్ రైసు నేను 3 కప్పులు తీసుకున్నానండి. నార్మల్ రైస్ అయినా యూజ్ చేయవచ్చు. దీనిలో ఒక 3/4 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. మినపగుళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. అంటే నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 1/4 కప్పు మినపప్పు లెక్క తీసుకోవాలి. దీన్ని పిండి మిల్లులో మెత్తగా ఈ విధంగా పిండి పట్టించుకోవాలి. తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో అయినా పిండి చేసుకొని జల్లెడ పట్టుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న పిండిలో 1 స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక 3 గ్లాసుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. దానిలో ఒక పిడికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. పిండిలో కాకుండా ఇలా వాటర్లో వేయడం వల్ల ఉప్పు అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ వేడి నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నార్మల్గా అయితే జంతికలు బియ్యపిండితో కానీ, పచ్చిశనగపప్పుతో కానీ, వేపిన శనగపప్పుతో కానీ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ విధంగా మినపప్పుతో కూడా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. మనం రోల్ చేస్తే చక్కగా ఈ విధంగా వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మినపప్పు యూజ్ చేయడం వల్ల కొంచెం పిండి జిగురుగా అనిపిస్తుంది. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికల పావలో పెట్టుకొని అద్దుకోవాలి. ఈ విధంగా ఒక గరిటెపై వేసుకోవడం వల్ల జంతికలు అన్నీ ఒకటే షేప్లో వస్తాయి. కాబట్టి ఈ విధంగా వేసుకోండి. డైరెక్ట్గా ఆయిల్లో వేసే కంటే కూడా ఇలా వేసుకుంటే అన్ని జంతికలు ఒకటే షేప్లో వస్తాయి. ఇప్పుడు ఆ జంతికను వేడిగా మరిగిన నూనెలోకి ఈ విధంగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి. అలా డ్రాప్ చేసినప్పుడు గరిటెని కొంచెం ఆయిల్ తగిలినట్టు డ్రాప్ చేయండి. దానివల్ల మనం నెక్స్ట్ వేసుకునే జంతిక కూడా ఈజీగా వదిలేస్తుంది. జంతికలు వేసుకున్నప్పుడు ఈ విధంగా లోతుగా ఉన్న కడాయి యూజ్ చేయడం వల్ల హీట్ అనేది అన్ని వైపులా ఒకేలాగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే నిండా జంతికలు వేయకుండా ఆయిల్లో సరిపడినన్ని మాత్రమే వేసుకొని చక్కగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికలు రెడీ. మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.